హ్యాపీ మార్నింగ్ ఆల్. ఐఎమ్ పప్పుల శాంతి కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మనుగూరు మండలం, సుందరయ్యనగర్ గ్రామం. అయితే నేను 146 బ్యాచ్ ఇంపాక్ట్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో జాయిన్ అవ్వడం జరిగింది. గత 26 డేస్ ఆన్లైన్లో క్లాసెస్ తీసుకొని 2 డేస్ ఆఫ్లైన్ సెక్షన్కి వచ్చాను. 2 డేస్ ఆఫ్లైన్ సెక్షన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఆఫ్లైన్ సెక్షన్ అంటే జనరల్గా ఏదో 2 డేస్ స్పీచెస్ ఇస్తారు, మేము వింటాము, వెళ్ళిపోతామని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో నేను అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా డిఫరెంట్గా ఉంది. వాళ్ళు ఇక్కడ ట్రైనర్స్ మాట్లాడిన దానికంటే ఎక్కువగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ మైక్ పట్టుకోవటం ఎలా అనే ఒక చిన్న విషయం దగ్గర నుంచి వచ్చేసి మన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, ఒక స్పీకర్కి ట్రైనర్కి ఉన్న డిఫరెన్సెస్తో క్లాస్ స్టార్ట్ చేసేసి ఇక కంప్లీట్గా నైట్ 3 o'clock వరకు, మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయినటువంటి క్లాసు నైట్ 3 o'clock అయినా కూడా మాకు టైం ఎట్లా అయిపోయిందో తెలియకుండా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇక్కడ ఈ ట్రైనర్స్ చేసినటువంటి యాక్టివిటీస్ మాతో చేపించినటువంటి యాక్టివిటీస్ కానీ, ఇక్కడ ఆఫ్లైన్ సెక్షన్ కానీ నిజంగా మాటల్లో చెప్పడానికి వీలైనటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రోగ్రాము. అప్పన వెంకట్రావు గారి సార్ ఆధ్వర్యంలో ఈ జరిగినటువంటి కార్యక్రమానికి కుర్తి తిరుపతి సారు, తర్వాత ఆవుల సుధాకర్ సారు, జాహ్నవి మేడము, సాయి పవన్ రెడ్డి సార్, తర్వాత సాయిబాబు సార్, తర్వాత మదన్మోహన్ చారి గారు, ఇంకా ఉన్నటువంటి ట్రైనర్స్ అందరూ కూడా వాళ్ళ ఫుల్ ఎఫర్ట్స్ మా మీద ఉంచి మమ్మల్ని ఒక పరిపూర్ణమైనటువంటి స్పీకర్లుగా తయారు చేయడానికి వాళ్ళు చేసినటువంటి కృషి చూస్తే నిజంగా ఇవాళ కూడా ఈ సొసైటీలో ఇంకా మిగతా వ్యక్తులు డెవలప్ అవ్వాలని చెప్పేసి ఆలోచించేటువంటి ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారా అంటే, ఇటువంటి ఒక సంస్థను స్థాపించి అందరికీ సర్వీస్ చేయాలని గంపా నాగేశ్వరరావు సార్ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం, అతని యొక్క సార్ యొక్క కృషి అనేది నిజంగా మాకు చాలా అద్భుతంగా, ఆనందంగా కూడా అనిపించింది. నేను భవిష్యత్తులో కూడా ఈ సార్ వాళ్ళు ఎలాగైతే చేశారో ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ట్రైనర్ సర్టిఫికేట్ పొందిన నేను కూడా ఇంకా చాలామందిని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఈ జర్నీని కంటిన్యూ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం ఏమంటే ఈ ట్రైనింగ్ ద్వారా నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, నేను ఈ ట్రైనింగ్కి రాకముందు నాకు కొంచెము ఈగో ఫీలింగ్ ఉండేది. లైక్ నేను బాగా చదువుకున్న వ్యక్తిని, నాకంతా తెలుసు, నేను ఎవరికైనా ఏదైనా చెప్పగలుగుతానటువంటి ఫీలింగ్. నేను ఈ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత నాలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పు, నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా విషయం ఉంది. ఇక్కడ చాలా అంటే లైక్ స్పీచ్ అనేది కూడా మనం చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఏజ్ గ్రూప్ కాల్కులేట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్ను, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ను, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ను, ఇన్ని రకాలైనటువంటి విషయాల్ని అంచనా వేసి అప్పుడు మనం వాళ్ళకి తగినటువంటి స్పీచ్ని డెలివరీ చేయాలని చెప్పేసి స్పీచ్ సైకిల్ అనేటువంటి 8 టాపిక్స్తో ఉన్నటువంటి విషయాలను ఇచ్చేసి మమ్మల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ మాకు నేర్పించినటువంటి విధానం నిజంగా చాలా అద్భుతం. సో ఈ స్పీచ్ సైకిల్లో ఉన్నటువంటి 8 అంశాలు అవగాహన చేసుకోవడం ద్వారా ఏ వ్యక్తి అయినా సరే ఒక గొప్ప ట్రైనర్గా మారుతాడు. నేను కూడా ఒక గొప్ప ట్రైనర్గా మారినటువంటి కాన్ఫిడెన్స్ను ఈ 2 రోజుల్లో నేను పొందాను. ఈ అవకాశం కల్పించినటువంటి కరీంనగర్ వారియర్స్ టీమ్కి, మాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి ట్రైనర్స్కు, అదేవిధంగా ఇక్కడ మా ఆఫ్లైన్ సెక్షన్లో కన్వెన్షన్ హాల్లో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించేందుకు గంపా నాగేశ్వరరావు సార్కి, అప్పన వెంకటరావు సార్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. హ్యాపీ మార్నింగ్ టు ఆల్.